నిన్నటి దినం గంగవరం మండలం కేంద్రంలో చేపట్టిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ టీడీపీ సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ పలమనేర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. పెట్టడానికి ముఖ్య కారణము గత 3 రోజులుగా పలమనేర్ నియోజకవర్గంలో ఆసరా అనే పేరుతో పాపం ఎండనక వేడనక లేడీస్నంతా పిలుచుకొని కూర్చొని పెట్టుకొని ఏం మాట్లాడాలో అది మాట్లాడుకోకుండా ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పకుండా పాపం ఎమ్మెల్యే గారు ఎందుకంటే పాపం చాలా టెన్షన్ పడిపోతా ఉన్నారు. ఎందుకు టెన్షన్ పడతా ఉన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి అర్థం కాల. ఏమి ఎమ్మెల్యే ఇట్లా రెచ్చిపోతా ఉన్నారు, ఏమైంది, ఆరోగ్యం బాగలేదా, లేకపోతే మానసిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకు ఇంత టెన్షన్ అయిపోతా ఉన్నారు, ఈయన ఇన్ని రోజులు బాగానే కదా ఉండే, ఈ మధ్య కాలంలో ఎందుకు ఇంత టెన్షన్ అయిపోతా ఉన్నారు అనేసి ఆలోచన చేసే విధంగా పాపం ఎమ్మెల్యే గారు రెచ్చిపోతా ఉన్నారు. అసలు ఎందుకు అంత టెన్షన్ అవుతా ఉన్నారో అర్థం కాల మాకైతే. సరే ఆయన ఇష్టం, ఆయన కోపము, ఆయన టెన్షన్ ఆయనకు ఉండేలేండి. ఎందుకంటే నియోజకవర్గ ఎమ్మెల్యే అందులో అధికార పార్టీలో ఉండేది కదా, ఆ మాత్రం ఆయన టెన్షన్ కాకపోతే అర్థం కూడా ఉండదు, సంతోషమే. కాకపోతే ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఆ మాటలే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది మాకైతే. నా పేరు నాగరాజ్ అండి. పలమనేరు నియోజకవర్గానికి ఎస్సీసీల అధ్యక్షుడు నేను. రాజకీయంగా మాట్లాడటానికి, ప్రెస్ మీట్ పెట్టడానికి ఈయన ఏమైనా సర్టిఫికెట్ ఏమైనా జారీ చేస్తా ఉన్నారు సార్ అడుగుతా. ఆవు అంటే దళితుల దగ్గర మాట్లాడిస్తారంట, అంటే మాకు అర్హత లేదా? మీ పార్టీలో లేదు, కాకపోతే తెలుగుదేశం పార్టీ మాకి ఆ అర్హత ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలో దళితులకి సమాన హక్కు ఉంది కాబట్టే ఇండియాకి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, నారాయణ గారిని. మీరేం చేసినారు చెప్పండి? పార్లమెంట్కి స్పీకర్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎస్సీల్ని, దళితుల్ని. అసెంబ్లీకి స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మీరేం చేశారు? మీ పార్టీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిది ఎక్కడ స్థానం మీ దగ్గర చెప్పండి. అక్కడున్న దళితులు కూడా ఆలోచన చేయండి. పాప మున్సిపాలిటీలో ఒక ఎస్సీ కౌన్సిలర్ ఉంటే మీ పార్టీలో అతనికి వైస్ చైర్మన్ ఇస్తా అని రేటు గిట్టుబాటు కాదానికి అతనికి వైస్ చైర్మన్ ఇలా వాస్తవమా కాదా? రేటు మాట్లాడినారు, గిట్టుబాటు కాలేదనేసి అతనికి ఇవ్వలా. సరే మీకు ఎక్కడ గిట్టుబాటు అవుతుందో అక్కడ ఇస్తారు. కాకపోతే దళితులకు ఎందుకు అర్హత లేదంటారు మాట్లాడటానికి? దళితురాలు ఆలోచించండి, దళితులందరూ కూడా. దళితులు మాట్లాడకూడదా? ఈయన ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారనేసి మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాం. ఆవు అంటే దళితులు మాట్లాడిస్తారంటే మాకు అర్హత ఉందా లేదా, లేకపోతే నువ్వు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తావా? దయచేసి ఎమ్మెల్యే గారు మీరు అనుకోవచ్చు దళితులతో పని లేదు, ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకుంటే చాలు అనుకుంటా ఉన్నారు. దళితులందరూ కూడా ఆలోచన చేశారు, మీరు దళితులకు అన్ని మోసాలే చేశారని. దళితులకు ఉన్నటువంటి 27 ఎస్సీ పథకాలన్నీ కూడా తీయేసిన, సప్లాన్ వీళ్ళన్నీ తీయేసినారు, పథకాలన్నీ తీయేసినారు. ఎంతో మంది దళితుల్ని పుట్టను పెట్టుకున్నారు. ఇంకా మీరు దళితులను ఇంకా కించపరిస్తే ఇది ఎంతవరకు సమంజసం ఎమ్మెల్యే గారు అనేసి అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా దళితుల తట్టుకు రావద్దండి. మా ఇష్టం అండి, మేము ఎవరైనా మాట్లాడతాం. మీరెవరు చెప్పడానికి అసలుకి మీకేం అర్హత ఉంది దళితులు మాట్లాడకూడదు అనేదానికి? అది చెప్పండి ఫస్ట్. దయచేసి ఇంకొనైనా ఎమ్మెల్యే గారు ఆయన ప్రెస్టేషన్స్ ఏదైనా ఉంటే ఆయన వేరుగా చూసుకోవాలి, కానీ ప్రజలను పాపం ఇట్లా ఈ విధంగా భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడేది, దళితుల్ని కించపరిచి మాట్లాడేది ఎంతవరకు సమంజసమని సందర్భంగా అడుగుతున్నాము. ముఖ్యంగా దళితులందరూ కూడా విజ్ఞప్తి, దళితులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక వైసీపీ ప్రభుత్వానికి మనం అందరూ కూడా నమ్మి ఓట్లేసిన దానికి ఎంతో మంది దళితుల్ని పుట్టను పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మూలన పడేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఈ ఎమ్మెల్యే గారు ఎస్సీలకు ఏమో చేస్తాను, ఏమో చించుతానని చెప్పి ఏమీ చేయలా. కేవలం దళితులు ఇబ్బంది పెట్టించినారు తప్పిస్తే ఇంకేమీ చేయలేదు ఈ యొక్క నియోజకవర్గంలో. ఒకవేళ ఏమైనా చేసింటే చూపించండి,
అయ్యా దళితుల కోసమే ఇది చేస్తాము అది చేస్తామని. ఘోరమైనటువంటి విషయం ఏమంటే ఒక దళిత స్త్రీ గడప గడపకు నువ్వు పోతే ఆమె కడుపు అంటే ఏదో చెప్పుకుంటే ఆమె కడుపు కొట్టినటువంటి దుర్మార్గుడు అనేటువంటి ఎమ్మెల్యేను సిగ్గు లేదని అడుగుతున్నాను ఈ సందర్భంగా. ఇంకొకసారి దళితుల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ముఖ్యంగా ఒక మహిళ గీతాంజలి, ఆ అమ్మాయి రైలు కింద పడి చనిపోయినది. ఆమె ఆత్మకు శాంతికి చేకూరాలని మేమందరూ ఆమె ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో గౌరవనీయులు వెంకటేగౌడ గారు, ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు ఆసరా కార్యక్రమంలో మహిళలంతా పిలిపించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు, ప్రజలకే తెలియదు. మొన్న వీకోటాలో కరోనా టైంలో విలేకరుల దూషించిన భాష, అప్పుడు కరోనా టైంలో విలేకరులు దూషించిన భాష ఆ రోజు ఆయన పిచ్చి పెట్టింది. ఆ పిచ్చి ఇంకా పోలా. ఆ పిచ్చి నిన్న గంగవరం మండలంలో ఒక మహిళను పిలిపించి మీటింగ్లో పిచ్చి ముదిరిపోయి ఏదంటే అది ఆ మాటలు మేము మాట్లాడటం మాకు రావు, అటువంటి బూత్ మాట అంతా మాట్లాడు. అసలు ఈయన ఎమ్మెల్యేనా, ఒక సాధారణ మనిషి కూడా మాట్లాడు అటువంటి మాటలు, బూత్ మాటలు మాట్లాడు. నిన్ను ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఎందుకు ఈ బూత్ మాట పడేందుకునా? పులివెందులలో నాగమ్మ అనే అమ్మాయి, గుంటూరులో రమ్య, రేపల్లిలో ఒక అక్కని ప్రేమిస్తుంటే మాట్లాడేందుకు ఆ తమ్ముడు అమర్నాథ్ని, మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ నిర్విస్తే ఆ రోజు నీ వాయిస్ ఏమైంది? ఆ రోజు నీకేమో నోరు కుట్టేసినారా? మీరు శవరాజకీయాలు చేసేది మీకు ఇదిగో కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీ పార్టీ కాబట్టి చిన్నాన్ని చంపినప్పుడు శివరాజకీయాలతో రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిని అడ్డం పెట్టుకుని శివరాజకీయం చేస్తున్నారు. అదేవిధంగా కోడికతో శివరాజకీయం చేస్తున్నారు, సీనుతో శివరాజు చేస్తున్నారు. మీకు శివరాజకీయాలతో రేపు అధికారం రావాలని చూస్తున్నారు. అది ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారు మీ సిద్ధాంతం ఏమని. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దండి. మీరు ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం, కానీ ఇంకా మీరు ఇటువంటి మాట మాట్లాడితే 40 రోజుల్లో మీరు ఎమ్మెల్యే కూడా ఊడిపోతారు, మీ పదవి పోతుంది, మీకు అన్నీ పోతాయి. కాబట్టి దయచేసి ఇటువంటి బూతు మాటలన్నీ మర్చిపోయి ప్రజలకు మేలు చేయాలంటే ఇంకా 40 రోజులు చేయండి అని కోరుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు అదే పనిగా జనసేన టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసి ఒక అమ్మాయి చావుకి కారణమని పోస్టులు చేస్తున్నారు. కాకపోతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఏదో యాక్సిడెంట్ లో చనిపోతే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్. వాళ్ళకు ఒకటే చెప్తున్నాము, జనసేన వాళ్ళు ఎప్పుడు కానీ ఒక కుటుంబ విషయాల్లో కానీ ఒక స్త్రీలకు మేము ఎప్పుడు విలువిస్తాము. అలాంటి జోలికి ఎప్పుడు జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు సోషల్ మీడియా కానీ ఎప్పుడు వెళ్ళరు. ఇంకా మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఏమీ మ్యాటర్ లేకపోయినా 4 పెళ్లిళ్ళు కార్లు మార్చిన గురించి తప్ప ఇంకెప్పుడు మీరు అసలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిందంటూ ఎప్పుడు లేదు. కార్లు మార్చినట్టు మారుస్తాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఒక సీఎం గా ఉండి కూడా పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పిల్లలు మారుస్తా అనడం సిగ్గుచేటది. ఇంకా మీరు స్త్రీలను మీరు కించపరుస్తున్నారు, కానీ జన సైనికులు ఎప్పుడు కానీ మేము ఒకరి గురించి ఎప్పుడు స్త్రీలను మేము విమర్శించడం లేదు. దయచేసి ఇకనైనా మీరు దాన్ని ఆపుకోవాలి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన రాజకీయం చేస్తున్నారు, కానీ ఎప్పుడు కానీ లంచాలు తీసుకుంది, స్కాములు చేసింది, మటర్లు చేసింది ఏమి ఆయన హిస్టరీలో లేదు. దయచేసి ఇక్కడైనా ఆయన గురించి ఆ పిల్లల గురించి వదిలేసి మీరు ఏం చేయాలో ప్రజలకు ఏం చేస్తారో మీరు చెప్తే బాగుంటుందని ఇంకోసారి మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. శవ రాజకీయం అంటేనే వైసీపీ అంటేనే శవ రాజకీయం. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో శవాన్ని పెట్టుకొని సంతకాలు తీసుకున్న రాజకీయం ఎవరిదంటే ఈ జగన్మోహన్ రెడ్డిది. అంతేకాదు 2019లో బాబాయిని చంపి రాజకీయం చేసింది, కోడికెత్త డ్రామా ఆడింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంత శవరాజకీయాలు ఆడేసి 7వ తేదీ గీతాంజలి అనే అమ్మాయి ట్రైన్
ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు గుద్దేసి చనిపోతే మీ పోలీసులే కదా ఆడుండేది, మీ డాక్టర్లే కదా ఆడుండేది. వాళ్ళే చెప్పినారు ఇట్లా ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ గుద్ది ఈ అమ్మాయి చనిపోయింది, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చినారు కదా. దాన్ని పెట్టుకొని మీరు 11వ తేదీ వాళ్ళ భర్తని భయపెట్టి తెలుగుదేశం అంట జనసేన అంట సోషల్ మీడియాలో తప్పుడుగా చేసినామంట, ఆమె చనిపోయిందంట. ఇంత దిగదారు రాయుడికి మోసం అని అంటా ఉండేది. మరి ఇంత చండాల రాజకీయమా? శవాల మీద రాజకీయాలు కూడా చేస్తారా? అంటే మీకు ఏం పాయింట్లు దొరకలేదా? లేకపోతే మీ ఇంట్లో ఉంటే మీ చెల్లిని అమ్మని కూడా సంపేసించారు వాళ్ళు, అందుకే భయపడిపోయి పాపం పక్క రాష్ట్రానికి కూడా పోయినారు. దయచేసి శవ రాజకీయాలు చేయొద్దండ. మీరు ఏమన్నా ఉంటే మీరు అప్పుడు అంటారు కదా, మా జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మాకు ఓటే, మంచి చేస్తే ఓటు వేస్తారు, లేదంటే మాకు ఓటు వేస్తారు. మీరెందుకు అంత ప్రిపరేషన్ పడి శాసనసభ్యులు మాట్లాడతారు? నిన్న మాటలు దిగజారు మాటలు, చాలా వినడానికి కూడా చెవులు చాలా ఇదిగా ఉంది. కంట్లో నీళ్ళు వస్తుంది, అది వస్తుందని నేను ఒక మాట్లాడుతూ ఉన్నాను. మీకెందుకు కంట్లో నీళ్ళు వస్తుంది? అతని కోరి పీక్కున్నారు ఆడ మాది బండగాడ, అతని కన్నులో నీళ్ళు వస్తుంది, మీకు కాదు వచ్చేది. పాపం వాళ్ళు అదే మొన్న మా నాగరాజన్న వార్డులో ఒక మహిళ అన్నా మాకు ఇది రాలేదని అడిగిన దానికి ఆమెకు ఉద్యోగం పీకినావు, వాళ్ళకి వస్తుంది కంట్లో. నిన్ను నమ్మి ఓట్లు వేసిన దానికి ప్రజలు ఏడొస్తున్నారు ఈరోజు. ట్యాక్సులు, కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, చెత్త మీద పన్ను, వాళ్ళు ఏడొస్తున్నారు కంట్లో. నీకెందుకు నీళ్ళు వస్తుంది కంట్లో నీళ్లు? నాకు అర్థం కాలే. దయచేసి మీరు ఒక మంచి ఉన్నత పదవిలో ఉన్నప్పుడు చెడ్డ మాటలు దయచేసి మాట్లాడద్దండి. నా కొడకల్లారా, నా కొడ అది ఏంది మాట్లాడేది? మీరు ఒక శాసనసభ్యులు, దయచేసి ఇవంతా తెలుసుకొని మాట్లాడాల్సింది కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం నిన్నటి రోజు గంగవరం మండల కేంద్రంలో వైఎస్ఆర్ చేయూత అనే ఒక మహిళల ప్రోగ్రాం పెట్టినారు. దాంట్లో ఈ వైసీపీకి సంబంధించిన పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అతను కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఏమంటే మేమేదన్నా మాట్లాడితే అభివృద్ధి చేస్తాం రాండా ఊర్లలోకి, అది ఇది అంటే రారు, మమ్మల్ని దళితులను పెట్టి తిట్టిస్తారు అని చెప్పి. నా పేరు గిరిబాబు, పలమనేరు తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి. మేము ఇంచుమించు అమర్నాథ్ రెడ్డి గారికి అనుచరులుగా, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మా పాత్ర మేము పోషిస్తున్నాం. మేము ఎక్కడా కూడా మాకు అమర్నాథ్ రెడ్డి గారు మించిపోలేదు. మాకు ఆయన ఈ స్థాయి ఇచ్చినారు, మాకు గౌరవప్రదమైన స్థాయి ఇచ్చినారు. మేము మాట్లాడుతున్నాము. మేము మాట్లాడేదానికి ఈ ఎమ్మెల్యే గారికి దళితులు మాట్లాడుతుంటే ఆయనకి ఏమైనా చిన్న చూపు ఉందా? నిన్న మీరు గమనించినారు లేదో, ఈ వైసీపీ వక్ర బుద్ధి, కుట్ర బుద్ధి నిన్న వెనకాల బ్యానర్ పెట్టినారు వైఎస్ఆర్ చేయూత్ అని. ఎక్కడో పక్కన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి పెద్దది పెట్టి, ఈ సొంత పార్లమెంట్ చిత్తూరు పార్లమెంటు రెడ్డప్ప గారు చిన్నది పెట్టినారు. కారణం ఏమంటే ఆయన దళితుడని. ఇది మీకు ఎంతవరకు సబబు? ఇకపోతే ఎంతసేపు ఛాలెంజ్ రాండి, ఛాలెంజ్ ఛాలెంజ్. ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో అని పిచ్చి ముదిరి పాకాన పడిపోయింది. ఆయన ఏం మాట్లాడతాడో సభ్యత సంస్కారం మర్చిపోయి, ఒక మహిళలు ఉన్నారు మనం మాట్లాడుతుండే ఈ మీడియా ద్వారా, ఫేస్బుక్ లో గానీ కొన్ని సోషల్ మీడియా కానీ అనేక మంది చూస్తారనే ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన దుర్భాషలాడడం జరిగింది, అసెంబ్లీ రౌడీ లాగా. ఎమ్మెల్యే గారు ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఎంతసేపు ఛాలెంజ్ అంటే మేమేమో చెప్తాం కదా. కంకర ఫ్యాక్టరీ కావచ్చు, ఇసుక కావచ్చు, మీరు అవినీతి మీరు మీ పార్టీ నాయకులు చేయలేకపోతే రండి, కాణిపాకం పోదాం, మేము ఇప్పుడే సిద్ధం, మేము ప్రమాణం చేస్తాం అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడా కూడా అవినీతి చేయలేదని. మీరు కాణిపాకంలో ప్రమాణం చేసే సత్తా, దమ్ము, ధైర్యం మీకుందా? ఒకసారి ఇది గుర్తించుకోండి. ఇకపోతే కుట్ర రాజకీయాలకి, శవ రాజకీయాలకి మారుపేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఒక పిల్ల సైకో ఒకడు ఉన్నాడు, ఎవడో పిల్ల సజ్జల అనేసి ఒకటి, సజ్జల భార్గవ్. అతని డైరెక్షన్ లో తెనాలిలో మొన్న ఒక మీటింగ్ జరిగితే ఆమె ఒక బీసీకి సంబంధించి, విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించి ఆమె పాపం ఆమె సంతోషంలో చెప్పింది జగనన్న పట్టా ఇచ్చినారు. ఆ సంతోషంలో ఉండకపోతే ఈ వైఎస్ఆర్ మీడియా ఆమెను మరీ బలవంతంగా రెచ్చగొట్టే విధంగా చెప్పు అని చెప్పి అందరు చెప్పించుకొని, సరే ఇంటికి పోయింది.
ఆమె ఏదో పని కోసము ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్ గా కావాలనే ఉద్దేశంతో కొన్ని ఊర్లలో దయచేసి వినండి, పట్టణాల్లో రోడ్డు ట్రాక్ క్రాస్ చేసేది ఉంటుంది. ఎక్కడ పలాసలో గాని, విజయనగరంలో గాని, ఇక్కడ తెనాల్లో గాని, ఇక్కడ నాయుడుపేటలో ఇట్లా రైలు క్రాస్ చేస్తారు, వాళ్ళకి అలవాటు. ఈ క్రమంలో తెనాలిలో 7వ తేదీ ఆమె రైలు క్రాస్ చేస్తా ఉంటే ఆ రైలు గుద్ది దెబ్బలు తగిలింది ఆమెకి. 8వ తేదీ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, మళ్ళీ 9వ తేదీ కూడా ఈనాడు పేపర్లో వచ్చింది. వీళ్ళు దీన్ని ఆసరా ఎట్లా శవ రాజకీయాలు చేసినారు. గతంలో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శవం మీద పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సంతకాలు తీసుకొని అప్పుడు శవ రాజకీయం చేసినారు. బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్రని మీ సొంత పేపర్లో ఊదరు కొట్టుకొని సంబంధం లేకుండా మీరు చంపేసి ఆ తెలుగుదేశం పార్టీ అనేది ఇంతవరకు ఎక్కడ మీరు తేల్చిన దాఖలా లేదు. మీరే ఆ హత్య చేసిన అదిం పెట్టినది జగమెరిగిన సత్యం. ఇక్కడ ఈ మీ కరపత్రమైన ఈ దొంగ పేపర్ సాక్షిలో, సాక్షి మీడియాలో వచ్చి ఆమె వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీ జనసేన నాయకుడు ట్రోలింగ్ చేసిన దానివల్ల చనిపోయిందని. ఆ ట్రోలింగ్ లో పార్టీని తిట్టినారే కానీ ఆమెను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కూడా పోస్టులు పెట్టిన దాఖలాలు లేవు. మీరు ఎన్నికల జిమ్మిక్కుల కోసం, ఈ ఎన్నికల శవ రాజకీయాల కోసం అక్కడ జరిగితే ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఒంటికాల మంది లేసి అట్లే కళ్ళల్లో నీళ్లు గారిపోతుంట. అయ్యా వెంకటేగౌడ గారు, పలమనేరు నియోజకవర్గంలో మిస్బా చనిపోతే ఆ రోజు కళ్ళల్లో నీళ్లు రాలేదా? ఈ రోజు పగటి వేషగాలు మాదిరి వేసేసి నిన్నంతా పగటి వేషగాలు వేషం వేసినావే, ఆట ఆడినావే కొంతసేపు. ఆ రోజు ఏమైంది ఎమ్మెల్యే గారు అని మేము అడుగుతున్నాము. ఒక దళితుడు జమ్ముగుండ్లపల్లిలో ఆయన చెప్పిన పిల్లని చనిపోతే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్లు రాదా అని అడుగుతున్నాను. పులివెందుల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ చనిపోతే ఆ రోజు నీ కళ్ళల్లో ఏమైనా నీళ్లు ఇంకిపోయినాయని అడుగుతున్నాము. రమ్య సీఎం కూతవేట దూరంలో వాళ్ళ ఇంటి దూరంలో చనిపోతే ఆ రోజు ఏమైంది? ఈ రోజు వాళ్ళ బిడ్డలు ఏడుస్తున్నారు. దానికి మేము కూడా మా పార్టీ తరఫున మేము చింతిస్తున్నాం. గీతాంజలి గారికి ఇది అన్యాయం జరిగింది, మేము కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నీ వెధవ ఎమ్మెల్సీ పనికిరాని వెధవొకడు దళిత డ్రైవర్ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్లు రాలేదా అని అడుగుతున్నాము. ఇన్ని చెప్పుకుంటూ పోతే చాంతాడు అంటుంది. పక్కన సోమల్లో ఓం ప్రకాష్, చీరాల్లో కిరణ్ కుమారు, గుండు కొట్టిన వరప్రసాద్, కోడికత్తి శ్రీను కూడా ఈ విధంగా చెప్పుకుంటూ చాలా ఉంది. మీ భాగవతం అంతా మేము చెప్పాలంటే చెప్తాము. ఇవన్నీ వదిలేసి నిన్న కళ్ళబల్లి మాటలతో పిచ్చి పట్టిన సైకోలాగా ఈ ఎమ్మెల్యే గారు ప్రవర్తించినారు. ఏం భాష అండి? ఒకసారి భాష నేర్చుకో, చదువు రాకపోతే పక్కన వాళ్ళకి భాష చూసి నేర్చుకో. అంతేగాని ఏవి పడితే మాట్లాడడం పద్ధతి కాదు. మన పలమనేరు ప్రశాంతతకు మారుపేరు. ఇటువంటి పనికిరాని రాజకీయాలకు తెరలేపద్దండా మీరు లేపితే కూడా మేము సిద్ధము. మేము ఇంకా ఎంతసేపు ఏదో ఈ మధ్యలో ఊగిపోతున్నారు. టికెట్ వస్తుందో రాదో అది మీ పార్టీ అంతర్గత విషయం. అది చేసుకునేసి ఊరికే మా మీద పడి అరుచుకోవద్దండి. ఏది ఉందే వాస్తవాలు చెప్పండి. సంక్షేమ పథకాలు ఓటు అయిపోతే పెరిగేస్తామని మీరు చెప్తారు. మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం మేము చెప్తాము. మీది పెరిగేసేది మేము ఇచ్చే ప్రభుత్వం మాది. ఇది గుర్తుపెట్టుకొని ఇంతతో ఆపకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి మేము బహిరంగ సవాల్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే నేను ఒక్కడే వస్తా, మొత్తం భాగవతం బయట పెడతా. మీరు రమ్మని కూడా మీకు మేము సవాల్ మేము విసురుతున్నామని కూడా ఈ పత్రికా ముఖంగా సవినీయంగా తెలియజేసుకుంటాం.